హలో ఎవ్రీవన్, అందరూ బాగున్నారా? ఇవాళ టీచర్స్ డే కదండి. టీచర్స్లందరికీ హ్యాపీ టీచర్స్ డే. నాకు టీచర్స్ డే అనగానే ఒక శ్లోకం గుర్తొచ్చిందండి. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. అంటే తల్లిదండ్రి తర్వాత స్థానం మాత్రం గురువుకే ఇచ్చారండి మన పెద్దవాళ్ళు. అంటే తల్లి మొదటి గురువు అని చెప్తారు, తర్వాత తండ్రి, తర్వాత మూడో స్థానం మాత్రం గురువుదే అండి. జన్మనిచ్చిన తల్లిదండ్రుల తర్వాత గురువుకి అంతటి స్థానాన్ని ఇచ్చారంటే ఆ స్థానం ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోవచ్చు. ఎవరికైనా తల్లే మొదటి గురువు అండి, తర్వాత తండ్రి. తల్లిదండ్రులు మన వేలు పట్టుకుని నడిపిస్తూ మనకి ఉన్నతమైన విలువలు నేర్పుతూ వాళ్ళు మన భవిష్యత్తుని బంగారు బాట వేస్తూ మనం ఒక ఉన్నతమైన వ్యక్తిగా తయారయ్యే వరకు వాడి యొక్క తోడ్పాటు మాత్రం మరవలేనిదండి. అందుకని నేను తల్లిదండ్రులు మొదటి గురువుగానే నేను చిన్నప్పటి నుంచి మా అమ్మగారు నాన్నగారు కూడా టీచర్సే. వాళ్ళు మాకు ఎంతో ఉన్నతమైన విలువలతో తీర్చిదిద్దారని చెప్తాను. ఒక రకంగా చెప్పాలంటే మేము ఈ రకంగా మంచి పేరు తెచ్చుకుంటానికి కారణం మా తల్లిదండ్రులని నేను గర్వంగా చెప్తాను. అందరూ టీచర్సేనండి. మా మావయ్య గారు వాళ్ళు, మా బావగారు, మా ఆడపడుచులు, మా తోటికోడలు, మా వదినలు అందరూ టీచర్సే. సో టీచర్ యొక్క గొప్పతనం నాకు బాగా తెలుసు. వాళ్ళు నిరంతరం వాళ్ళ స్టూడెంట్స్ని ఎంత బాగా టీచ్ చేయొచ్చు, వాళ్ళకి ఒక మంచి మార్గం ఎలా చూపించవచ్చు అని అనుక్షణం ఇంట్లో కూడా ఇదే డిస్కషన్స్ నడుస్తూ ఉంటాయండి. ఎవరైనా ఒక స్టూడెంట్ కొంచెం వెనుకబడుతున్నారంటే వీళ్ళ పిల్లల కన్నా ఎక్కువగా ఫీల్ అయిపోయి వాళ్ళు చాలా మంచి మార్గంలో నడపడానికి వాళ్ళకి ఏం చేయొచ్చు అని ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటారు. టీచర్ యొక్క స్థానం జీవితంలో చాలా ఉన్నతమైంది. ఎందుకంటే అమ్మా నాన్నల తర్వాత పిల్లలు ఎవరన్నా మాట విన్నారంటే అది టీచర్ మాటేనండి. వాళ్ళ టీచర్ ఏది చెప్తే అదే విధంగా భావించే స్టూడెంట్స్ ఎంతో మందిని నేను చూశాను. అంటే ఒకవేళ వాళ్ళ టీచర్ చెప్పిన దాంట్లో వీళ్ళేమన్నా అర్థం చేసుకోవటం మిస్టేక్ అయ్యి ఇంటికి వచ్చాక వాళ్ళ పేరెంట్స్ కరెక్ట్ చేయకపోతే కూడా మా టీచర్ ఇదే చెప్పారు, ఇదే కరెక్ట్, నేను ఇలానే చేస్తాను అనే స్టూడెంట్స్ చాలా మంది ఉన్నారండి. అంటే అంత వేదంగా భావిస్తారు టీచర్ మాటని. టీచర్స్ కూడా ఏం చేయాలంటే ఎప్పుడు వాళ్ళు పిల్లల్ని 24 hours అబ్జర్వ్ చేస్తూ ఉండాలండి. ఎందుకంటే వాళ్ళకి స్కూల్లో ఏం జరిగిందో ఇంటి దగ్గర పేరెంట్స్కి అంతా వాళ్ళు చెప్పలేరు కదా. అంటే హాఫ్ డే కన్నా ఎక్కువ స్కూల్లోనే గడుపుతారు పిల్లలు. ఎందుకంటే రాత్రి ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు కొంతసేపు పేరెంట్స్తో ఉంటారు, తర్వాత నిద్రపోతారు, మళ్ళీ లేచి పొద్దునే రెడీ అయ్యి స్కూల్కి వచ్చేస్తారు. అంటే వాళ్ళ బాల్యం యవ్వనం అంతా వాళ్ళు గడిపేది ఎక్కువ స్కూల్లో కాలేజెస్లోనే. అంటే టీచర్కే ఎక్కువ తెలుస్తుంది వాళ్ళ గురించి. కాబట్టి ఈ నవేడేస్ టీచర్స్ ఏం చేయాలంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, పిల్లల బిహేవియర్ ఎలా ఉంది, వాళ్ళేం సెట్ చేసుకోవచ్చు అలాంటివి అబ్జర్వ్ చేస్తూ వాళ్ళ అబ్జర్వేషన్స్ నోట్ చేసుకుని పీటీఎంలో మార్కుల గురించి వాటి గురించి కాకుండా ఇలాంటి విషయాలు డిస్కస్ చేస్తే బాగుంటుందని నా ఒపీనియన్ అండి. ఎందుకంటే మీరు ఇప్పుడు వేసే ఒక బాట వాడి జీవితాన్ని బంగారుమయం చేస్తుంది. ఇంకొకటి ఏంటంటే అందరూ ఇవాళ రేపు అంటే నేను అబ్జర్వ్ చేశాను కాబట్టి చెప్తున్నాను, నేను ఎవరిని బ్లేమ్ చేయట్లేదు. ఇవాళ రేపు ఏం చేస్తున్నారంటే నోట్స్ అన్ని వాట్సాప్లో పంపించడాలు ఇలాంటివన్నీ చేస్తున్నారండి. దానివల్ల ఏమవుతారంటే వాళ్ళు చదివేది రాసేది 5 minutes ఉంటుంది, మిగిలిన టైం అంతా వాళ్ళు సెల్ ఫోన్లు చూడటానికి వాటితో గడుపుతున్నారు. దానివల్ల ఎక్కువ వాళ్ళకి ఇబ్బందులు వస్తున్నాయని నా ఒపీనియన్. అలా కాకుండా మీరు రిటర్న్గా ఒకసారి రాయండి. ఒకసారి రాసి దాన్ని కావాలంటే జిరాక్స్ తీయించండి, జిరాక్స్ తీయించుకోమని చెప్పండి, వాళ్ళ స్కూల్లో రాసుకోమని చెప్పండి. వినట్లేదు అని చెప్తారు కొంతమంది టీచర్స్, కానీ అది పేరెంట్స్ దాకా తీసుకెళ్ళండి. పోనీ మీకు పిల్లలు వినట్లేదు అనిపిస్తే. ఇంకొక విషయం ఏంటంటే పిల్లలు టీచర్స్ మీద కంప్లైంట్లు ఇవ్వటాలు ఇలాంటివి. టీచర్ ఏమో అదేంటి మా టీచర్ ఈరోజు అరిచింది అనగానే పేరెంట్స్కి విపరీతమైన కోపం వచ్చేస్తుంది. ఇవాళ రేపు అందరికీ ఒకళ్ళిద్దరే పిల్లలు కాబట్టి చాలా గారాభంగా చూస్తున్నారు, అది వేరే విషయం. నాకు పిల్లలు ఉన్నారు, నేను గారంగానే చూస్తాను. కానీ మీరు చేసే తప్పు ఎక్కడ వస్తుందంటే అమ్మ టీచర్ అరిచింది అనగానే పద ఆవిడ పని చెప్దాం అని చెప్పి మొదలు పెట్టేస్తే వాళ్ళకి పిల్లలకి టీచర్ అంటే చులకన భావం
ఏర్పడుతుంది. మీరు అలా అనకండి. ఏం జరిగిందమ్మా అని నెమ్మదిగా కనుక్కోండి. ఒకవేళ అందులో పిల్లల మిస్టేక్ ఉంటే కూడా రేపు టీచర్‌తో మాట్లాడదామమ్మా, ఏం జరిగిందో చూద్దామని నెమ్మదిగా చెప్పండి. అంతేగాని ముందే మీరు టీచర్ పని చెప్దాం పదా, లేకపోతే కంప్లైంట్ ఇద్దాం పదా ఇలా అనేసరికి ఇంక వాళ్ళు టీచర్ మాట ఏం వింటారండి? దానివల్ల పేరెంట్స్కే నష్టం. ఈ విషయం ఒకటి పేరెంట్స్ దృష్టిలో ఉంచుకోండి. మా చిన్నప్పుడైతే మా అమ్మగారు టీచరు ఏమన్నా అరిచింది అనగానే నువ్వేం చేసావు అని అడిగేవాళ్ళు. ఫస్ట్ మా రోజుల్లో అయితే టీచర్ కొట్టిందంటే ఇంకో 4 దెబ్బలు ఇంట్లో పడేవి. అంటే అప్పట్లో అలా ఉండేది. అంటే టీచర్ మాటకి అంత వాల్యూ ఇచ్చేవాళ్ళు పేరెంట్స్ కూడా. అంటే నేను ఇది తప్పుగా చెప్పట్లేదండి. ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేసి ఇంకా మీ పిల్లల ఫ్యూచర్ ఇంకా బాగుంటుంది మీరు గనక ఇది దృష్టిలో పెట్టుకుంటే. సో ఇది నాకు తెలిసినంత వరకు నేను చెప్పానండి. ఎవరినైనా హర్ట్ చేసుంటే ఏమనుకోవద్దు. హ్యాపీ టీచర్స్ డే టు ఆల్. అండ్ నాకు తెలిసిన కొంతమంది బాగా సీనియర్ టీచర్స్ని ఈరోజు నేను కలిశాను. వాళ్ళతో వాళ్ళు టీచింగ్ గురించి, టీచర్ గురించి ఏం మాట్లాడుతున్నారు అనేది నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. వాటిల్లో కూడా మంచి విషయాలు మీరు తీసుకుని మీ పిల్లల్ని భవిష్యత్తుని బంగారుమయం చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఉపాధ్యాయులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు ఉపాధ్యాయులందరూ ఎంతో గర్వించదగినటువంటి రోజు. ఈ సందర్భంగా నేను ఉపాధ్యాయుల గురించి కొన్ని విషయాలు పంచుకుందాం అనుకుంటున్నాను. ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైంది. ఇటువంటి ఉపాధ్యాయ వృత్తిలో నేను కొనసాగుతున్నందుకు నేను ఎంతో ఆనందంగా మరియు అదృష్టంగా భావిస్తున్నాను. నా 30 సంవత్సరాల ఉపాధ్యాయ వృత్తిలో ఎంతోమంది విద్యార్థులు నా వద్ద విద్యను అభ్యసించారు. అందులో ఎంతోమంది డాక్టర్లు ఉన్నారు, ఎంతోమంది ఇంజనీర్లు ఉన్నారు, ఎంతోమంది సాఫ్ట్వేర్ రంగంలో స్థిరపడ్డారు. మరి ఎంతోమంది వివిధ రంగాల్లో అత్యున్నత స్థానాల్లో వారు స్థిరపడ్డారు. పిల్లల్ని నిష్కల్మషమైనటువంటి ప్రేమతో కన్న బిడ్డల కన్నా ఎక్కువగా వారికి విద్యను విద్యార్థులు ఈ విధంగా వివిధ రంగాల్లో స్థిరపడి మంచి ఉన్నత పదవుల్ని పొంది మంచిగా రాణించినప్పుడు తల్లిదండ్రుల యొక్క తర్వాత ఉపాధ్యాయుడు ఎక్కువగా ఆనందపడతాడు. విద్యార్థి యొక్క విజయమే ఉపాధ్యాయునికి ఎక్కువ ఆనందాన్ని కలిగిస్తుంది. నా ఈ అనుభవంలో ఎంతోమంది విద్యార్థులను తీర్చిదిద్దే అవకాశం నాకు కలిగింది. ఇది కేవలం పుట్టిగానే కాదు, భావితరాలను తీర్చిదిద్దే బాధ్యతగా నేను భావిస్తున్నాను. భావితరాన్ని తీర్చిదిద్దే అవకాశం ఒక ఉపాధ్యాయుడిగా నాకు కలిగినందుకు నేను ఎంతో ఆనందిస్తున్నాను. విద్య వినయాన్ని, వినయము విజయాన్ని చేకూరుస్తుంది. ఈ సందర్భంగా నా జీవితంలో జరిగినటువంటి కొన్ని విషయాలు మీద షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. నా విద్యార్థులు వివాహాలు జరిగినప్పుడు వాళ్ళ వివాహాలకు అటెండ్ అవుతూ ఉండేవాడిని. అలాంటప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు అందరి మధ్యలో మాస్టారు మీరు పెట్టిన విద్య భిక్షనండి వీటికి అని అన్నప్పుడు నేను ఎంతో ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయిపోతూ ఉంటాను. అలాగే ఈ మధ్యకాలంలో ఒకసారి నా విద్యార్థి ఒకడు మంచి ఉన్నత స్థానంలో ఉన్నాడు, మంచి చదువుకుని డాక్టర్ MD అయ్యాడు. అది వివాహానికి వెళ్ళినప్పుడు అక్కడ స్టేజి మీద అందరూ చాలా గొప్ప గొప్ప వాళ్ళు వచ్చారు. వాళ్ళందరూ వచ్చినప్పుడు వాళ్ళందరూ పక్కన పెట్టి నన్ను అక్కడ అందరి ముందు ఆపి పాదాభివందనం చేసి మాస్టర్ అని ఎంతో ఆప్యాయతగా పలకరించాడు. అది నాకు చాలా ఆనందం వచ్చింది. ఇదే విద్యార్థి ఉపాధ్యాయుడికి ఇచ్చేటువంటి నిజమైనటువంటి గౌరవం. ఇది కేవలం ఒక ఉపాధ్యాయుడికి మాత్రమే దక్కేటువంటి గౌరవం. ఈ సందర్భంగా నేను నేటి విద్యార్థులకు ఇచ్చేటువంటి ఒక సూచన, ఉపాధ్యాయులు కేకలేశారనో లేకపోతే కోపడ్డారనో వారి మీద మీరు నెగిటివ్గా తీసుకోకండి. ఎందుకంటే ప్రతి ఉపాధ్యాయుడు కూడా విద్యార్థి ఏ విధంగా పైకి రావాలని చూస్తాడు తప్ప ఏ విద్యార్థి మీద కూడా ప్రత్యేకమైనటువంటి కోపం కానీ ద్వేషం కానీ ఏమి ఉండవు. కనుక వారిచ్చే సూచనలు పాటించి వారి మార్గంలో మీరు మంచి విజయ పందంలో నడుస్తారని భావిస్తున్నాను. మీరు ఎంత ఎదిగినా ఉపాధ్యాయులను, తల్లిదండ్రులని మరొకండి. కుదిరితే ఇలాంటి ఉపాధ్యాయ దినోత్సవం సందర్భమైన ఒకసారి వారిని పలకరించి. ఎంతమంది విద్యార్థులకు గురువునైనా నేను కూడా ఒక గురువుకి శిష్యుణ్ణి. ఈరోజు నేను మా గురువు గారు అయినటువంటి లెక్కల మాస్టర్ని కలవడానికి వెళ్ళాను. ఆయనకి 89 సంవత్సరాలు.
నన్ను చూడంగానే ఆయన గుర్తుపట్టి పలకరించారు. ఎంతో ఆప్యాయతగా ఆయన కళ్ళలో ఆనందాన్ని చూసి నేను చాలా ఆనందపడ్డాను. అలాగే మీరు కూడా మీ యొక్క గురువుల్ని సందర్శించుకోండి, వారి యొక్క ఆశీస్సులు తీసుకోండి. అవే మీకు శ్రీరామ రక్ష. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురవే నమః. గురువుని మించిన దైవం లేదు. నా పేరు సత్యవతి. నేను 22 సంవత్సరాలు టీచర్గా చేసి ప్రస్తుతానికి విశ్రాంతి జీవితాన్ని గడుపుతున్నాను. టీచర్స్ డే సందర్భంగా అందరు టీచర్లకి టీచర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. టీచర్ అంటే గురువు. గుకారాంధకారస్తు రుకారస్తు తన నిరోధ కురత్. గుకారం అనగా చీకటి, రుకారం అంటే దాన్ని తొలగించేది. అంటే గురువు అనేవాడు చీకటిని అనేటువంటి అజ్ఞానాన్ని తొలగించి మనకి వెలుగు అనేటువంటి జ్ఞానాన్ని ఇస్తాడు. కాబట్టి గురువు మనకి ఆరాధ్య దైవం. గురువు అనేవాళ్ళు ఎలా ఉండాలి అనే దానికి ఫస్ట్ మొట్టమొదటిసారిగా మనం పిల్లలకి చిన్నపిల్లలు అప్పుడు ఫస్ట్ గురువు తల్లి ఫస్ట్ గురువు అవుతుంది. పిల్లలకి మనం చిన్నప్పుడు చిన్న చిన్న కథలతోటి చిన్న చిన్న మాటలతోటి వాళ్ళకి ఎలా ఉండాలి ఏంటని మన పురాణాల్లో కథలైనా ఏమైనా అలా చెప్పి వాళ్ళని కొంచెం మంచి వాళ్ళకి నీతిపరులుగా పిల్లల్ని తయారు చేసేలాగా వాళ్ళకి ఏమైనా కథలు చెప్పి ఆ కథల్లోని సారాంశం పెద్ద పెద్దగా చిన్న చిన్న కథలుగా అలా చెప్పి అలా మనం పిల్లల్ని చేస్తాం చిన్నప్పుడు. కొంచెం పెద్ద అయిన తర్వాత వాళ్ళు మన దగ్గర పాఠశాలకు వస్తారు చదువుకోవడానికి. చదువు ఒకటే ముఖ్యం కాదు, మనం చెప్పే సబ్జెక్టే కాదు, దాంతోపాటు పిల్లలకు కూడా మనం చాలా నైతిక విలువలు నేర్పాల్సినటువంటి పరిస్థితి మొదటి నుంచి ఉంది. ఇప్పుడు ఇంకా పెరిగింది, టీచర్ల మీద బాధ్యత ఇంకా పెరిగింది. ఎందుకంటే పిల్లలు ఇంటి దగ్గర ఒక విధంగా ఉంటారు, పాఠశాలలో ఒక విధంగా ఉంటారు. తల్లిదండ్రుల కంటే కూడా పిల్లల గురించి టీచర్లకే ఎక్కువగా తెలుస్తుంది, వాళ్ళ ప్రవర్తన కానీ వాళ్ళ ఇది కానీ మంచి చెడులు కానీ. కాబట్టి మనం వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి అంటే మన ఒక విద్యాబోధనతో పాటు వాళ్ళ యొక్క వ్యక్తిత్వ వికాసానికి కూడా మనం తోడ్పడేలాగా విద్యాబోధన చేయాలనేది నా ఉద్దేశం. తల్లిదండ్రులు కూడా పిల్లల్ని ఆడపిల్లల్ని పూర్వం ఆడపిల్లల్ని తక్కువగా చూడటము చేయటము కాకుండా ఆడపిల్లలకి ఎలాంటి గౌరవం ఇవ్వాలి, ఆడపిల్లలకి మనం ఇలా ఉండాలి అలా ఉండాలని నేర్పిస్తాం. పాఠశాలలో కానీ బయట కానీ ఆడపిల్లలే కాదు మగపిల్లలకు కూడా ఎలా నడుచుకోవాలి, ఎలా ఉండాలి, ఆడపిల్లలతో ఏ విధంగా ప్రవర్తించాలి, తల్లిదండ్రులు ఏ విధంగా గౌరవించాలి అనే విషయాలను కూడా మనం వాళ్ళకి నేర్పించాలి. కంపల్సరిగా టీచర్ అనేవాడు ముందర పిల్లల వ్యక్తిత్వ వికాసానికి తోడ్పడాలి. చదువు ఒకటే, సబ్జెక్ట్ ఒకటే పండగ చదివేసి వెళ్ళిపోవడం కాకుండా దాంతోపాటు తప్పనిసరిగా నైతిక విలువలు నేర్పించాల్సిన అవసరం ఈ కాలంలో తప్పనిసరిగా ఉంది. పూర్వం నేను 25 సంవత్సరాల కిందట నా దగ్గర చదువుకున్న విద్యార్థులు కూడా మన మధ్యన నన్ను కలిశారు, వచ్చి గౌరవించి సన్మానించుకున్నారు. సరే సన్మానం విషయం వేరే అనుకోండి, వాళ్ళు సన్మానం కాకపోతే వాళ్ళ అభిమానం, వాళ్ళు చూపించిన అభిమానం కానీ వాళ్ళు ఒకటే మాట అన్నారు, టీచర్ ఆ రోజుల్లో మీకు మాకు ఉన్నటువంటి ఇది ఇప్పుడు మా పిల్లలకి వాళ్ళ టీచర్లకి ఎందుకు ఉండట్లేదు అని నన్ను ప్రశ్నించారు. ఆ పిల్లలు ఏమో బాగా చదువుతున్నారు అని మా టీచర్ బాగా చెప్తుందంటే వాళ్ళ పిల్లలు అందుట ఈ పిల్లలు చాలా బాగా చదివేవాళ్ళు, కిందటి బ్యాచ్ వాళ్ళు, మీరు ఇలా ఉన్నారు ఏంటంటే మరి ఆ బ్యాచ్లో ఎందుకు వెళ్ళిపోయావు టీచర్ అని అడిగిందట వాళ్ళ పాప. ఇంత ఇలా ఉన్నారు టీచర్ పిల్లలు, దానికి ఏంటి కారణము అని చెప్పి వాడు నన్ను ఒక ప్రశ్న వేశాడు ఆ పిల్లవాడు. ఈ విధంగా ఉన్నాయి టీచర్లకి పిల్లలకి ఉన్నటువంటి సంబంధాలు. టీచర్లు కూడా పట్టించుకోవట్లేదు. అలాగే తల్లిదండ్రులు కూడా చెప్పిన ఏం చేసింది మీ టీచర్, ఏం చెప్పింది మీ టీచర్, ఆ టీచర్ ఇలా ఈ టీచర్ ఇలా, ఇట్లాంటివి దయచేసి మీరు పిల్లల దగ్గర మాట్లాడద్దు. టీచర్కి మీరు గౌరవం ఇస్తే మీ పిల్లలు కూడా టీచర్కి గౌరవం ఇస్తారు, దానివల్ల వాళ్ళ మధ్యన సత్సంబంధాలు పెరుగుతాయని. లక్ష్మి, నేను తెలుగు టీచర్గా 30 సంవత్సరాలు పనిచేశాను. ఇప్పుడు ప్రస్తుతం ఖాళీగానే ఇంట్లోనే ఉంటున్నాను. టీచర్స్ డే ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా నేను కొన్ని మంచి మాటలు పిల్లలకి చెప్పాలని అనుకుంటున్నాను. నేను పనిచేసిన అన్ని సంవత్సరాలు కూడా క్లాస్కి వెళ్ళిన వెంటనే వందే మాతరం, గురు బ్రహ్మ గురు విష్ణు ఇవి చెప్పి సరస్వతి నమస్తోపియం అవి చెప్పి మేము క్లాసు మొదలుపెట్టేవాళ్ళం. కాబట్టి నా జనరేషన్లో నేను టీచర్గా ఉద్యోగం చేసిన నాళ్ళు కూడా పిల్లలు టీచర్ అంటే ఎంతో గౌరవం ఇచ్చేవారు, ఎంతో అభిమానంగా చూసేవారు. నేను 2 పదాలు చెప్తే 2 వాక్యాలు చెప్తే ఇంకొక 4 వాక్యాలు కూడా వాళ్ళు అడిగి తెలుసుకోవాలి అనేటువంటి జిజ్ఞాస వాళ్ళల్లో ఎక్కువగా ఉండేది. అటువంటి రోజులన్నీ పోయి ఇప్పుడు గట్టిగా పిల్లలకి ఏదైనా చెప్పాలి అన్నా, కేకలేద్దాము అన్నా, అది తప్పునన్నా ఈ పని చేయండి, ఇది చదువుకోండి, ఇది చేయండి అని చెప్దాము అన్నా కూడా
పిల్లల మీద మీరు చూస్తుంటే భయం కూడా వేస్తుంది. ఎందుకంటే పేరెంట్స్ సపోర్ట్ వాళ్ళకి ఎక్కువైపోయింది. పిల్లల్ని పెంచవచ్చు, మంచిగా గారంగా ముద్దుగా పెంచవచ్చు, కానీ వాళ్ళ చదువు విషయంలో మాత్రము ఎప్పుడు గారాన్ని చూపించకండి. ఎందుకంటే చదువుకి కొంచెం మనం కఠినంగానే వాళ్ళ దగ్గర ఉండడం మంచిది. ఎందుకంటే చదువు అనేది లైఫ్ లాంగ్ మనకు ఉపయోగపడేది. మనం సంపాదించే డబ్బు వాళ్ళకి ఉండదు. జీవితాంతం మనకి వెంట వచ్చేది మాత్రం మనం చదువుకున్న చదువు మాత్రమే. కాబట్టి ఆ చదువు అనేది వాళ్ళకి మంచిగా నేర్పించి వాళ్ళకి ఒక మంచి సదవకాశాన్ని ఇవ్వాలి. అంటే ఒక మంచి డాక్టర్గానో, ఇంజనీర్గానో, ఒక మంచి ఉపాధ్యాయుడుగానో, లేదా వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది కలిగి నేర్పించాలి. అంతేగాని నువ్వు డాక్టర్ చదువులన్నా నువ్వు డాక్టరే చదవాలి, నువ్వు ఇంజనీరే చేయాలి అని మాత్రం పిల్లల్ని సపోర్ట్ చేయకండి. వాళ్ళకి దేని మీద ఇంట్రెస్ట్ ఉంటే అదే నేర్పించి దానిలోనే ముందడుగు వేసి మంచి పేరు ప్రతిష్టలు సంపాదించేలాగా పిల్లల్ని తయారు చేయండి. నేను కూడా ఆ రకంగానే వాళ్ళకి క్లాస్లో చెప్పి అందరికీ గేమ్స్ పెట్టేవారు. ఆ గేమ్స్లో టీచర్లకు కూడా పాల్గొనేవాళ్ళము. అసలు నేను మర్చిపోలేని రోజు ఏదంటే టీచర్స్ డే. ఖచ్చితంగా ప్రతి సంవత్సరం ఒక ప్రైజ్ తీసుకునేదాన్ని. నాకు ప్రైజ్ రాకపోతే ఇంక అసలు టీచర్స్ డే లేదనమాట. ఆ రకంగా నేను ఖచ్చితంగా 20 సంవత్సరాలు ప్రతి సంవత్సరం కూడా నాకు గిఫ్టులు రాని రోజు లేదనమాట. ఆ రకంగా నేను వాళ్ళకి చదువు నేర్పించడమే కాకుండా గేమ్స్ కూడా పీటీ సార్ అబ్సెంట్ అయితే పిల్లల్ని తీసుకుని గ్రౌండ్కి వెళ్ళిపోయేదాన్ని. సార్ నేను కాసేపు ఆడిస్తానండి, వాళ్ళకి పీటీ అని ఏడుస్తున్నారు పిల్లలంటే, సరే మేడం జాగ్రత్తగా చూసుకోండి, ఈరోజు పీటీ సార్ లీవు అనేవారు. తీసుకువెళ్ళి వాళ్ళు ఆడుకుంటుంటే నేను వాళ్ళ దగ్గర ఉండి ఆటలు కూడా ఆడించేదాన్ని. ఈ రకం పిల్లలకి మనం సపోర్ట్గా ఉండాలి కూడా. అంతేకాకుండా పిల్లలకి మనం చదువు నేర్పించేటప్పుడే కాకుండా వాళ్ళకి కొత్త కొత్త విషయాలు కూడా ఎన్నో మనం బోధిస్తూ ఉండాలి. తెలియని విషయాలు లేదా వాళ్ళకి ఇంకా తెలుసుకోవాలనే కోరిక ఉంటే మాత్రం వాటి నుండి వాళ్ళని చాలే ఈ రోజుకి రేపు తెలుసుకుంది అని మాత్రం అనకుండా వాళ్ళకి మనం విద్యను నేర్పిన పిల్లలకి అయితే మనం చెప్పవలసింది ఏమిగా ఉండేలా చూడండి. పిల్లలకి తల్లిదండ్రులు ముఖ్యంగా వాళ్ళలో ఎంత యాక్టివ్ ఉంది, ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, ఏం చదువుతున్నారు, వాళ్ళు ఇప్పుడు అందులో మీరు సెల్ ఫోన్లో ఫోన్ నుండి బయటపడేలా మార్గాన్ని చూపించండి. వాళ్ళకి చదువు కన్నా ముందు ఫోన్ నుండి బయటపడేస్తే వాడికి చదువు మీద అదే శ్రద్ధ వస్తుంది. వాడికి ఇప్పుడు రామాయణం అంటే తెలియదు, భారతం అంటే తెలియదు, భాగవతం అంటే తెలియదు, ఏ పుస్తకాల మీద వాళ్ళకి కోరిక లేదు, సెల్ ఫోన్ మీద మాత్రమే వాళ్ళకి కోరిక ఉంది. కాబట్టి ఆ ఫోన్ పక్కన పడేసి మీరు ఎంత నేర్పించగలరో ఇంట్లో అంత నేర్పించండి. మేము ఎంత చెప్పగలమో అంతకన్నా మీకన్నా ఎక్కువగా మేము పిల్లలకి చెప్పి వాళ్ళని ఒక మంచి పౌరుడిగా భారతదేశానికి అందిస్తాం. మాకు ఎప్పుడు కూడా మా ప్రిన్సిపాల్ సార్ సపోర్ట్ ఉంటారు. మేడం ఇలా చేయండి, అలా చేయండి అని వాళ్ళు మాకు చెప్పబట్టి మేము చాలామంది పిల్లల్ని నా చేతుల మీదుగా నేను ఎంతోమందిని డాక్టర్ని, ఇంజనీర్ని, విదేశాలకి అన్నిటికీ పంపించాను. ఇంకా ఇప్పటికీ పిలుస్తూనే ఉంటారు పాపం. దీనికని ఫంక్షన్స్ అని ఇవన్నీ అవన్నీ దేనికో దానికి పిలుస్తారు. ఎక్కడ కనిపించినా మేడం అంటూ వచ్చి మాట్లాడుతూ ఉంటారు. కానీ వాళ్ళు నేను గుర్తుపట్టలేను కానీ పాపం వాళ్ళు నన్ను గుర్తుపెడుతూనే ఉంటారు. కాబట్టి పిల్లలకి మాత్రము సెల్ ఫోన్ అందనియకుండా చేయండి. నేను ఈరోజు టీచర్స్ డే సందర్భంగా మీకు చెప్పేది ఏమిటి అంటే ముఖ్యమైనది పిల్లలకి సెల్ ఫోన్ ఇవ్వడం. వాడికి చదువు మీద శ్రద్ధ పెరుగుతుంది. దేశానికి ఒక మంచి పౌరుడిగా పిల్లల్ని మీరే కాకుండా మేము కూడా తీర్చిదిద్దగలుగుతాం. కాబట్టి పేరెంట్స్ మాత్రం ముఖ్యంగా పిల్లల మీద ధ్యాస పెట్టి మీరు కొన్ని అవసరం లేని విషయాలు పక్కన పడేసి వాళ్ళని ఒక మంచి పౌరుడిగా తీర్చిదిద్దండి. ఇది నేను ఈరోజు పిల్లలకైనా పేరెంట్స్కైనా ఎవరికైనా చెప్పగలిగేటువంటి టీచర్స్ అందరికీ కూడా టీచర్స్ డే శుభాకాంక్షలు. ధ్యానమూలం గురోర్మూర్తి. ఈవేళ ఉపాధ్యాయ దినోత్సవం శుభాకాంక్షలు అందరికీ. ఈవేళ గురువుల్ని ధ్యానించుకునే రోజు. మొన్నతో ఉపాధ్యాయులైనటువంటి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జన్మదిన సందర్భంగా మనం ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటున్నాం. నేను కూడా ఉపాధ్యాయురాలిగా 35 సంవత్సరాలు కృషి చేశాను. నా అంగన్వాడీ టీచర్గా, నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ టీచర్గా ఎంతమందో పిల్లల్ని తీర్చిదిద్దాను. వాళ్ళందరూ కూడా ఎంతో శ్రద్ధతోటి ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఏనాడో చదువుకుని ఈవేళ ఆవిడని గుర్తు చేసుకునేది ఏమిటి అని లేకుండా ఇంతటి వాళ్ళం మనం అయ్యాము అని విదేశాల్లో నుంచి కూడా అందరూ
ఉద్యోగాలు చేస్తూ అక్కడి నుంచి టీచర్ గారండి ఈవేళ ఉపాధ్యాయ దినోత్సవం హ్యాపీ టీచర్స్ డే టీచర్ గారు అని చెప్పారంటే వాళ్ళకి ఎంత ఆనాటి నుంచి ఈనాటి వరకు టీచర్ మీద ఎంత గురి ఉంటే అలా చేస్తారనేది నేను ఎంతో గర్వపడ్డాను. పిల్లలందరూ కూడా ఈరోజు ఫోన్లు చేసి హ్యాపీ టీచర్స్ డే టీచర్ గారు అని మీరు చదువు చెప్పిన మూలానిచే మేము ఇంతటి వాళ్ళం అయ్యాము అని వాళ్ళు ఎంతో గర్వంగా చెప్తూ ఉంటారు. నేను హ్యాపీ ఫీల్ అవుతాను వాళ్ళు అలా చెప్పినప్పుడల్లా. అలాగే ఉపాధ్యాయ వృత్తి నీతి నిజాయితీలతో కూడింది. దానికి తోడు నిస్వార్థంతో పనిచేసి పిల్లలు ఉన్నత శ్రేణిలో ఉత్తీర్ణులవ్వాలని కృషి చేస్తారు. ఆ కృషిని వాళ్ళు సద్వినియోగం చేసుకుని మళ్ళీ తిరిగి వాళ్ళు ఉన్నత స్థితిలో కూడా తిరిగి ఉపాధ్యాయుల్ని తలుచుకోగలుగుతున్నారు అంటే మనకి ఎంతో గర్వించదగ్గ విషయం. నా గురువులు కూడా నన్ను నాకు విద్య నేర్పించి నా భవిష్యత్తుని తీర్చిదిద్దినందుకు వాళ్ళకు కృతజ్ఞతలు చెబుతూ ధన్యవాదాలు. నమస్తే. నా పేరు పద్మశ్రీ. నేను ఉపాధ్యాయ దినోత్సవానికి శుభాకాంక్షలు. టీచర్స్ అందరికీ ఉపాధ్యాయ శుభాకాంక్షలు. ఇదే చెప్తుంది అందరికీ గురువు తల్లి. తల్లి చెప్పిందే ఏమీ తెలియదు. ఆ తల్లి ద్వారా తన గురువుని చేరుకుంటాడు శిష్యుడు. ఎలాగంటే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువు అని పెద్దలు చెప్పినది. అలాగే తల్లిదండ్రులకు పూర్వకాలం చక్కగా గౌరవనిచ్చి మర్యాదనిచ్చి గురువు అంటే స్కూల్లో ఏది జరిగినా కూడా స్కూల్కి వెళ్ళి చెప్పి ఇంటికి వెళ్ళి చెప్పి ఇది లేదు. ఇప్పుడు ఏది జరిగినా స్కూల్కి వెళ్ళిపోయి ఇంటికి వచ్చి గొడవలు పెట్టుకుని ఆ టీచర్ డే బదిలీ సమయం వస్తున్నా అలాంటివి జరుగుతుంది. అలాంటివి జరగకూడదు. ఏం చేయాలంటే పిల్లలకు కొంత స్వేచ్ఛ ఇస్తూనే వాళ్ళ కాన్ఫిడెన్స్లో పెట్టాలి. వాళ్ళకి సెల్ ఫోన్ ఇవ్వడం అనేది చాలా మంచి పద్ధతి కాదది. సెల్ ఫోన్ ద్వారా వాళ్ళు చూసి చాలా చెడు తమాసాలు చేసి కొన్నింటికి చేయరాని పనులు చేసి తల్లిదండ్రులకు దుఃఖాన్ని కలిగిస్తున్నారు. అలాంటివి ఏం చెప్తున్నాడో వినాలి. విని చక్కగా నేర్చుకుని చక్కగా ఉద్యోగాలు తెచ్చుకుని ఆ గురువుకి మంచి పేరు తీసుకురావాలి. ప్రతి తల్లిదండ్రులు కూడా ఎప్పుడూ కూడా గురువుని నిందించకూడదు. గురువుతో సహకరించాలి. సహకరించినప్పుడు గురువు విద్యార్థుల్ని సరైన క్రమశిక్షణలో పెడతాడు. అప్పుడు పిల్లలకి గురువు కూడా మర్యాద ఉంటుంది. అలాగే ఒక మంచి సందేశం ఏంటంటే మగపిల్లలైనా ఆడపిల్లలైనా ఎవరైనా సరే తగినంత స్వేచ్ఛని ఇస్తూ వాళ్ళని చూసుకోవాలి. మగపిల్లలకి చెప్పాలి, ప్రతి ఆడపిల్ల నీ చెల్లి లాంటిది, నువ్వు ఇలా ఉండకూడదు, ఇలా తప్పుగా నడుచుకోకూడదు, ఉండాలి, నీ తల్లిని చెల్లిని గుర్తు చేసుకుని ప్రవర్తించు. ఇలా చిన్నప్పుడే చెప్తూ ఉంటే పెద్దయ్యే కొద్ది వాడు కొంచెం మంచిగా మంచి ప్రొఫెషనల్కి వచ్చి మంచి జాబులు చేసుకుని చక్కగా వాడి భార్య వాడి పిల్లలను కూడా చక్కగా జాగ్రత్తగా తెలిస్తే. ఇంకో విషయం, సర్వేపల్లి రాధాకృష్ణ గారికి నా నమస్కారం.